టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయం ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ప్రెస్ మీట్లో కూర్చున్న టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు గారు, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ గారు, ఉభయ సంఘాల టీఎస్యూటీఎఫ్ టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మండల శాఖల బాధ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎన్నికలకు ఈరోజు 25, రేపు 26, ఎల్లుండి 27 నాడు పోలింగ్ ఉంది. మీ ద్వారా నేను పిలిపించేది ధనస్వామ్యాన్ని ఓడించండి, ఉద్యమ అభ్యర్థుల్ని గెలిపించండి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ కాన్స్టిట్యున్సీలో అలుబెల్లి నర్సిరెడ్డి అనే నేను పోటీ చేశాను. నా క్రమ సంఖ్య 4. నా క్రమ సంఖ్యకు ఎదురుగా 1వ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ కాన్స్టిట్యున్సీలోని 25,797 మంది అధ్యాపక ఉపాధ్యాయ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలోని ఉద్యమ అభ్యర్థి వై అశోక్ కుమార్కు వారి క్రమ సంఖ్య కూడా 4. వారికి ఎదురుగా 1వ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి ఆ జిల్లాలలోని ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మేము ముందుకు తీసుకొచ్చేది, నేను ఇప్పటికే ఈ టర్ములో ఎమ్మెల్సీగా గెలిపించారు, మేము ముందున్నాను. 2019 మార్చి 22న ఎన్నికలు జరిగినాయి. 26 నాడు కౌంటింగ్లో నన్ను గెలిపించారు. ఆ ఎన్నికల సందర్భంగా ఈ కాన్స్టిట్యున్సీలోని ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ నన్ను ఏం కోరుకున్నారో ఆ పని చేశాను. నన్ను కోరుకున్నది ఏంటంటే, నాకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే, లేదా నాకు ఒక రకంగా ఆజ్ఞ ఇచ్చింది ఏంటంటే, మీరు గతంలో ఉన్న ఎమ్మెల్సీలలాగా అధికార పార్టీ కండువాలు కప్పుకోకండి, అధికార పార్టీలోకి వెళ్ళకండి, మా పక్షాన నికరంగా ఉండండి అని చెప్పి నన్ను అడిగారు. నేను ఇప్పుడు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, లేదా తెలియజేస్తున్నా, వాళ్ళందరికీ తెలుసు. నేను ఎన్నికైన 5 సంవత్సరాల 10 నెలల 25 రోజులు అయింది. ఇప్పటికీ ఇన్ని రోజుల కాలంలో నేను ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన్నే ఉన్నాను తప్ప ఏ అధికార పార్టీ పక్షాన లేను. నా సొంతం కొరకు ఏమీ ఇతర పైరవీ చేయలేదని చెప్పి సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా వాళ్ళు కోరుకున్నది, అది నేను నెరవేర్చాను. ఇక సమస్యలు పరిష్కారం కాలేదా అంటే సమస్యలు చాలా పరిష్కరించబడ్డాయి. తర్వాత పరిష్కారం కాని సమస్యలు లేవంటే కానీ ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే మేము ముందు ఉంచుతాను. 2020 పిఆర్సీ వచ్చింది. 20 పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కమిషనర్ను ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి 7.5% మాత్రమే ఫిట్మెంట్కు ఒప్పించి రిపోర్ట్ రిలీజ్ చేశారు. చాలా తక్కువ మొత్తం. వాస్తవంగా కమిషన్ ఏమనుకుందంటే 15% ఇవ్వాలనుకుంది. మరి మీకెలా తెలుసు నన్ను అంటారేమో. స్కేళ్ళు ఎంత శాతం పెంచితే అంత శాతం ఫిట్మెంట్ ఇవ్వడం అనేది ప్రతి పిఆర్సీలో ఉన్న సూత్రం. కానీ స్కేల్ ఏమో, వేతన స్కేల్ ఏమో 15% పెంచారు, ఫిట్మెంట్ మాత్రం 7.5% తగ్గించారు. అనుకోకుండా ఆ రోజు కౌన్సిల్ సమావేశాలు నడుస్తున్నాయి. నేను కౌన్సిల్లోనే ఉన్నా. నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజే ప్రకటించిన కౌన్సిల్ పరంగానే ప్రభుత్వం మీరు కమిషన్ను ఒత్తిడి చేసి 7.5% తగ్గించి రిపోర్ట్ తెప్పించవచ్చు లేదా బహిర్గతపరిచారు. కానీ మీరు ఖచ్చితంగా 30% అంటే 4 రెట్ల ఫిట్మెంట్ ఇవ్వవలసిందే, అంటే 30% ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ రోజు ప్రకటించాను. అందుకు నా పోరాటం ఉంటుంది, నేను కృషి చేస్తాను. నాతో పాటు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా ఉన్న టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఇతర సంఘాలు కూడా పోరాటం చేస్తాయి. సాధిస్తామని చెప్పాము, 30% సాధించాము. నిజంగా ఆ రోజు కనుక ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా లేకపోతే, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లేకపోతే ఆ పిఆర్సీలో 30% ఫిట్మెంట్ వచ్చే సమస్య లేదు. ఇది ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరికీ తెలుసు. అదే పిఆర్సీలో ఇంకొకటి కూడా మేము సాధించాము. అంతకుముందు పిఆర్సీ ఎప్పుడు వచ్చినా కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఉపాధ్యాయుల పెన్షన్లు మాత్రమే ఇచ్చేది. కానీ ఆ పిఆర్సీలో మొదటి నుంచి నేను చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షలకు పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా పిఆర్సీ వర్తింప చేయాలి, వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే అని నినదించాము, పోరాటం చేశాము.
అందరికి ఆ 3 లక్షల మందికి కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మొట్టమొదట పిఆర్సీ 30% పెంపించిన ఘనత నాది మరియు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీది. ఆ రకంగా పిఆర్సీ సాధించుకున్నాం. ఆ పద్ధతిలోనే చాలా సమస్యలపై ప్రాతినిధ్యాలు చేశాం, సాధించే ప్రయత్నం చేశాం. మీకు కొన్ని ఇప్పుడు మనకు మీ అందరికీ మే 2025లో మా టీచర్లందరూ కూడా టెట్ ప్రధాన సమస్యగా వచ్చింది. టెట్ కనుక పాస్ కాకపోతే మాకు పదోన్నతులు రావని ఆందోళనలో ఉంటే వాస్తవంగా టెట్ అనేది 2011 తర్వాత అమల్లోకి వచ్చింది. కాబట్టి అందుకంటే ముందు వాళ్ళకు టెట్ అవసరం లేదు అని చెప్పి మేము గ్రహించిన వాళ్ళంగా వెంటనే MCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళే టెట్ పై నిర్ణయం చేయాలి. వాళ్ళతో నేను MNCగా అపాయింట్మెంట్ తీసుకొని నేను ఉపాధ్యాయ సంఘ పోరాట సంఘ కమిటీలో ఉన్న సంఘాలను తీసుకొని అంటే TSUTF TPTF నాయకులు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మేము వాళ్ళతో చర్చించి టెట్ సమస్య పరిష్కారం చేశాం. కాబట్టి 22,000 మందికి పదోన్నతులు వచ్చినాయి. తద్వారా మాత్రమే పండిట్ పీటీలు కూడా స్కూల్ అసిస్టెంట్లుగా ఈనాడు పదోన్నతి పొందింది. నిజంగా టెట్ సమస్య పరిష్కారం కాలేదనుకోండి, పదోన్నతులు లేవు కదా. కాబట్టి అందులో మా కృషి ఉంది తప్ప ఇంకెవరి కృషి లేదు. మేము ఢిల్లీ వెళ్ళి టెట్ సమస్య పరిష్కారం చేశాం. టెట్ సమస్య పరిష్కారమై షెడ్యూల్ విడుదల చేయించాం. కాబట్టి చేయిస్తుంది కూడా వెంటనే ఇక్కడికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంఘాల నాయకులను తీసుకుని పోయి షెడ్యూల్ విడుదల చేయించాం. కాబట్టి బదిలీలైన ఈ 35,000 మందికి ఈ పదోన్నతులు వచ్చినాయి. ఇదే కాకుండా మీకు తెలియదు కాదు, 2021లో పాఠశాల కూర్చోడానికి తాళాలు వేయడానికి అంతకుముందు సమగ్ర శిక్షణ ద్వారా 2500 ఇచ్చేవాళ్ళు మనిషికి. వాళ్ళని కూడా తీసేసి గ్రామ పంచాయతీలు చేస్తాయి, మున్సిపాలిటీలు చేస్తారు, కార్పొరేషన్లు చేస్తాయంటే ఎవరన్నా చేశారా? ఎవ్వరూ చేయలేదు. నేను ఆ రోజే చెప్పిన, గ్రామ పంచాయతీలు వీధులే శుభ్రం చేయలేకపోతున్నాయి. ఉన్న వర్కర్స్ 5-10 మంది ఉంటారు. మున్సిపాలిటీలు జనగా మున్సిపాలిటీ లాంటివి ఉంటే ఉన్నదే 25 మంది 100 మంది ఉన్నా కూడా బజార్లే శుభ్రం చేయలేకపోతున్నారు. మా బళ్ళకే ఆడొస్తారు, మీరు అనవసరంగా ఈ నిర్ణయం తీసుకుని చెప్పారు. వినలే. అప్పటి నుంచి పోరాటం చేస్తాం. ఎంత గట్టిగా చెప్పాం, అయ్యా ముఖ్యమంత్రి, మరి బళ్ళలో బడి తాళం హెడ్ మాస్టర్ తీసుకున్నప్పుడు నీ ఆఫీస్ తాళం నువ్వు తీసుకో. ఈ మాట నేను మాట్లాడిన ఆ రోజు. కలెక్టర్లు ఎవరైనా తమ ఆఫీసులో తాళాలు తమ తీస్తున్నారా? తమ ఆఫీసులు ఊడ్చుకుంటున్నారా? కాదు కదా. బళ్ళకు కూడా అదే పద్ధతి పెట్టండి అన్నది ఈ మధ్యకాలంలో పరిష్కారం అయింది. 3,000 నుంచి 20,000 వరకు నెలకి ఇస్తున్నారు. ఈరోజు 20 పిల్లలు ఉంటే 3,000 ఇస్తున్నారు. ఆ పైన ఉంటే 6,000, 8,000, 12,000, 15,000, 750 మంది పైగుంటే 20,000 రూపాయలు వస్తుంది. ఇది మా పోరాటంలో నా పోరాటంలో వచ్చింది, పరిష్కారం చేశారు. ఇవే కావు, KGBవి టీచర్లు ఉన్నారు, వాళ్లకు 2 సార్లు జీతాలు పెరిగాయి, 3 సార్లు బదిలీ చేయించాం. మొదట బదిలీ చేయించేటప్పుడు అన్నారు కాంట్రాక్టర్లకు బదిలీలు ఎక్కడి అండి అన్నారు. మరి కాంట్రాక్ట్ ఏళ్ల కొద్ది ఎట్లుంటారంటే నేనన్నా అన్న సందర్భంలో ఆలోచిస్తామంటుంటే నేను వాళ్ళని రమ్మని DSC ఉంటుంది మనకు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మెట్ల మీద కూర్చున్నాం 2 గంటలు. వీళ్ళకి బదిలీలు చేయాలి, మీరు 10 ఏళ్ల నుంచి వీళ్ళకి పని చేయిస్తున్నారు. మరి వాళ్ళకు అంతకుముందు ఏమో ఎట్లా యంగ్ అంటే వయసులో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకముందు ఒక ఊర్లో ఉంటారు, పెళ్లి చేసుకున్నాక భర్తలు ఒక కాడ వస్తారు, కుటుంబాలు మారుతాయి. కాబట్టి ఆ పద్ధతిలో బదిలీలు కావాలని చెప్పి ప్రయత్నం చేసిన తర్వాత 3 సార్లు బదిలీలు చేస్తారు. 2 సార్లు జీతాలు పెరిగినాయి. ఎండాకాలం జీతాలు ఇప్పించడం, మెటర్నిటీ లీవ్ ఇప్పించడం, ఆటో రెన్యువల్ చేయించడం, ఇవన్నీ కూడా మా ద్వారా పరిష్కారమైంది. మోడల్ స్కూల్ టీచర్లకు మొదటి పిఆర్సీ చాలా ఆలస్యం చేస్తుంటే 3 రోజుల పాటు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి వాళ్ళకి పిఆర్సీ ఇప్పించాం. వాళ్ళకు ఏ లీవ్స్ లేకపోతే అన్ని రకాల లీవ్లు ఇప్పించాం మోడల్ స్కూల్ టీచర్లకు. మన బదిలీలు కూడా చేయించాం. ఆ తర్వాత గురుకులాలలో చాలా సమస్యలు ఉండే. గురుకుల టీచర్లు అంటే వాళ్ళని అసలు టీచర్లా కాదనే రకంగా ఉన్నప్పుడు ప్రాతినిధ్యాలు చేసి వాళ్ళ టీచర్లు వాళ్ళకి వెసులుబాటు కల్పించండి, వాళ్ళని స్వేచ్ఛగా పాఠాలు చెప్పనియండి అని చెప్పి అప్పుడున్న కార్యదర్శి అందరితో మాట్లాడారు. తద్వారా వాళ్ళకు పదోన్నతులు వచ్చినాయి, బదిలీలు చేయించడం, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అయినాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు దాదాపు 3,000 మంది, వాళ్ళందరూ కూడా రెగ్యులర్ అయినందుకు మా కృషి ఉన్నది. వాళ్ళందరూ కూడా అయ్యారు, ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇంకొంతమంది కావాలి, వాళ్ళకు రెగ్యులర్ చేయిస్తాం. అదేవిధంగా మనకు కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటుంది. అక్కడ కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. వాళ్ళకు రిటైర్ అయితే ఏ బెనిఫిట్స్ ఉండకపోయేది. నేను ప్రాతినిధ్యం చేసిన తర్వాత 5 లక్షలు ఎక్స్చేసి ఈరోజు ఇస్తున్నారు 2 యూనివర్సిటీలలో. ఆ పద్ధతిలో ఏ సమస్య ఉన్నా ఎక్కడున్నా ప్రాతినిధ్యం చేసాం, పరిష్కారం కొరకు చేసాం.
చాలా ఈ పద్ధతిలో పరిష్కారమైనవి. అయితే ఉద్యమ అభ్యర్థులుగా మేము చేస్తున్న దాంట్లో కొన్ని సందర్భాల్లో ఈ ప్రభుత్వాలు మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, ఇందిరా పార్క్ దగ్గర నేను ఒకసారి నిరాహార దీక్ష చేశాను పిఆర్సీ కొరకు, ఓసారి బదిలీలు పదోన్నతుల కొరకు నిరసన దీక్ష చేశాను. ఇంకా ఈ ప్రభుత్వం ఏమైనా బళ్ళంటే గురుకులాలు తప్ప ఏమీ లేనట్టు మాట్లాడుతుంటే, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి, వీటిలో కూడా టీచర్లు పిల్లలు ఉన్నారు, వీటి బాగు కొరకు మీరు చర్య తీసుకోవాలని చెప్పి నల్లగొండ ఈ నియోజకవర్గ కేంద్రం, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ కేంద్రం నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు నడకయాత్ర చేశాం. సమస్యలన్నిటి కూడా గొంతెత్తి వినిపించాం. అంటే పోరాటాల్లో ఉన్నాం, సమస్యల పరిష్కారంలో ఉన్నాం, శాసన మండలి సమగ్రంగా ఉపయోగించాం. ఇదే పద్ధతిలో మరి కానీ లేవా ఉన్నాయి. ఈరోజు ఈక్యుబేర్ పెండింగ్స్ 3,500 కోట్ల పైగా ఉన్నాయి. బట్టి గారికి, గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారికి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశాను. మొన్న 4 నాడు స్పెషల్ కౌన్సిల్లో కూడా కలిసి చెప్పాను, త్వరలోనే చేస్తామన్నారు. ఒకవేళ చేయలేదనుకోండి, తప్పనిసరిగా రేపు మార్చిలో ప్రత్యక్ష కార్యాచరణ కూడా దిగుతుంది కరికాడం ఆ పద్ధతిలో సాధించుకుంటాం. డిఎల్ పెండింగ్లో ఉన్నాయి, జేఏసీ వాళ్ళే అవకాశం ఇచ్చారు, ఏప్రిల్లో ఆ సమస్య ఉంటుంది. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి దానిపై కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క టెన్యూర్ 1 ఇయర్ అయిపోయింది, అంటే ప్రొవిజన్ అయిపోయింది, దానిపై కూడా పోరాటం చేస్తాం. 2003 డిఎస్సీ వాళ్ళకి కూడా సిపిఎస్ మెమో 57 ప్రకారం అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఆ పద్ధతిలో కృషి ఉంటుంది. ముఖ్యంగా గురుకులాలలో టైం మార్చవలసి ఉంది, వాళ్ళకు ప్రాక్టీస్కి వెళ్ళాల్సి ఉంది, వాళ్ళకి రాత్రి డ్యూటీల నుంచి విముక్తి కలిగిస్తేందుకు డిప్యూటీ వార్డెన్ పోస్ట్ మంజూరు చేయవలసి ఉంది. అవి కూడా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం కొరకు కృషి ఉంటుంది. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే, హెల్త్ కార్డులు, కేర్ టేకర్, ఈ 3 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వాటి కొరకు మేము కృషి చేస్తాం. తర్వాత మోడల్ స్కూళ్ళలో పదోన్నతులు అయిపోయినాయి, వాటిని రేపు మే నెలలో పూర్తి చేయిస్తాం. వాళ్ళకు ఒక సర్వీస్ సమస్య ఉంది, సర్వీస్ సమస్య పరిష్కారం కొరకు కానీ హెల్త్ కార్డు సమస్య కూడా 010 సమస్య కూడా పరిష్కారం చేసే కృషి మేము చేస్తాం. ఎయిడెడ్ టీచర్లలో ఇంకా కూడా జీతాలు లేట్కి వస్తున్నాయి. వాళ్ళ 010 కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, పిల్లలు లేని ఎయిడెడ్ టీచర్లు స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం లేదా అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ రకంగా ఉన్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తాం. చాలా సమస్యల పరిష్కారం అయితందుకు నా కృషి ఉన్నది. చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఈ టర్మ్ మొత్తంలో ఎక్కడ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కారం కొరకు, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కొరకు మరియు ఇతర ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఉపయోగించాను తప్ప నా వ్యక్తిగతానికి ఎక్కడ ఉపయోగించలేదని చెప్పి స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. దీనికి తార్కాణం ఇంకా చెప్పమంటే, 2019 నేను ఎన్నిక కాకముందు నాకేం ఆస్తులు ఉన్నాయో, నాకేం 100 కోట్లు లేవు, ఉన్న ఇల్లు ప్లాటో, అది తప్ప అదనంగా 1 రూపాయి కూడా అదనంగా నా ఆదాయంలో చేరలేదని, నా ఆస్తుల్లో చేరలేదని కూడా మీ ద్వారా ప్రకటిస్తుంది. అంటే ఏ చిన్న పని కూడా ఏ 1 రూపాయి తీసుకోలేదు, కానీ పేదలకు కూడా సాయం చేశాము. సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్సీలు తెప్పించే పని చాలామందికి తెలియదు. నేను ఈ టర్మ్లో 1000 మందికి 4.5 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఇప్పించినాను. అది ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క ఘనత అని చెప్పి వాళ్ళు గర్వంగా ఫీల్ కావాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్సీ గెలిపించారు కాబట్టి సీఎం రిలీఫ్కు ఉపాధ్యాయులకు రాదు, వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇప్పించారు. నిమ్స్లో కూడా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకు ఎల్ఓసి మీద వైద్యం చేస్తారు, లెటర్ ఆఫ్ క్రెడిట్. 1.5 లక్షలు అంటే 1,50,00,000 వరకు ఎల్ఓసీలు ఇప్పించిన సందర్భం ఉంది. తర్వాత ఎక్కడైనా చిన్న జాగాలు ఉంటే 50 గజాలు మాకు ఇంటి జాగా ఇవ్వమంటే వాళ్ళు పోరాడుతుంటే ప్రభుత్వ నిర్బంధం ప్రయోగిస్తే వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఎందుకు నిలబడ్డామంటే, నాకు ఇప్పుడు అండగా ఇప్పటి ఎవరున్నారు? టీఎస్, యూటీఎఫ్, టీపీటీఎఫ్ 2 కూడా సామాజిక స్పృహ గల సంఘాలు, సామాజిక బాధ్యత గల సంఘాలు. సమాజంలో మేము ఒక భాగం, సామాన్యుడు బతికితేనే విద్యారంగం బతుకుద్ది, మేము బతుకుతామనే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి ఆ పద్ధతిలో నా పని ఉన్నది. కాబట్టి మళ్ళీ ఈ ఎన్నికలలో రేపు 27 నాడు నా పేరుకి ఎదురుగా సీరియల్ నెంబర్ 4 1 వేసి అందరు గెలిపిస్తారనే ఆశాభావం కాదు, తప్పనిసరిగా ఆశతో చూస్తున్నారు. రేపు ఓటింగ్ జరిగే 27 నాడు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు వస్తాం, ఓటేస్తాం, నర్సిరెడ్డిని గెలిపిస్తామని చెప్పి ఇక్కడ కోరుతున్నారు. అక్కడ అశోక్ కుమార్ని కూడా గెలిపించబోతున్నారు. మళ్ళీ మేమిద్దరం ఐక్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టి ప్రభుత్వ విద్యారంగంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమాన్ని మళ్ళీ గతకాలపు నూతన వరవడితో ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇక నేను
ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్రంలో ఎలా విద్యారంగం ఉంది అనే చిన్న బుక్లెట్ కంపైల్ చేశాను. ఇది నేను అందరూ ముఖ్యమంత్రులకు ఇచ్చాను, అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చాను, ఎమ్మెల్సీలకు ఇచ్చాను, చదివారు వాళ్ళు కొంత. ఇప్పుడు మన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారికి కూడా ఇచ్చాను. వారు కూడా దీన్ని చూసి ప్రశంసించారు. ఎందుకంటే ఏ రకంగా ఉంది, ఏ రకంగా బాగు చేయాలి, అందరికి విద్యను ఎట్లా అందించాలనేది ఈ పని కూడా ఒక ఎమ్మెల్సీగా చేశాను. ఇదే కాకుండా కొంతమంది నా ప్రత్యర్థులు ఇప్పుడు ఏం మాట్లాడాడు శాసన మండలిలో, ఏదో మాట్లాడాడు అంటున్నారు. ఏదో కాదు, విద్యారంగం మీద ఎంత మాట్లాడానో ఇగో ఈ బుక్లెట్ కంపైన్ చేశాను. 74 పేజీల బుక్లెట్ ఉంది, నేను చదవండి అని చెప్తున్నాను అందరికీ. మీరు ఇది చదివితే తెలుస్తుంది విద్యారంగం పట్ల ఏం మాట్లాడాను, ఉపాధ్యాయ సమస్యల పట్ల ఏం మాట్లాడాను, అధ్యాపక సమస్యల పట్ల ఏం మాట్లాడాను, పరిష్కారం కొరకు ఏం కృషి చేశాను అనేది ఈ పుస్తకాన్ని కంపైల్ చేస్తాను. కాబట్టి నిరంతరం ఉపాధ్యాయుల్లో అధ్యాపకుల్లో ఉన్నాను, వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఉన్నాను. నిరంతరం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ప్రభుత్వ విద్యారంగం ఉంది. తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ప్రభుత్వ విద్యారంగం ఉండాలి. అందుకనే నేను కూడా నూతన విద్యా విధానం 2020 ఈ దేశానికి పనికిరాదు, రద్దు చేయండి, రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా నూతన విధానాన్ని తయారు చేయండి అని కూడా చెప్తున్నాను. మరొకసారి మీ ద్వారా పిలిపిస్తున్నాను. ధనస్వామ్యాన్ని ఓడించండి, కులస్వామ్యాన్ని ఓడించండి, మతస్వామ్యాన్ని ఓడించండి. ఈ దేశంలో లౌకిక శక్తులుగా ఉన్న లౌకిక విలువలు పాటించే ఉపాధ్యాయుల్ని, ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్తలైన నన్ను మరియు అశోక్ కుమార్ని గెలిపించమని చెప్పి మీ ద్వారా సవినయంగా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.